చిన్నపట్నం అనే ఒక ఊరిలో భీమయ్య అనే వ్యక్తి తన భార్య లక్ష్మితో ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవాడు. అయితే భీమయ్యకి తన భార్య ఏమన్నా పని చెబితే భీమయ్య ఆ పని చెయ్యకుండా తప్పించుకుంటాడు. అలానే ఆ ఊరిలో ఉన్న ప్రజలు కూడా ఎవరన్నా భీమయ్యకి ఏమన్నా పని చెప్పినా తను ఆ పని నుంచి తప్పించుకుంటాడు. అయితే ఇలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం సమయంలో భీమయ్య తన ఇంటి ముందు వాకిట్లో మంచం వేసుకొని పడుకుంటాడు. అయితే అప్పుడే అక్కడికి తన భార్య లక్ష్మి వచ్చి భీమయ్యతో ఇలా అంటుంది, ఏవండి ఏంటి ఇలా పడుకున్నారు? పని అంతా అయిపోయిందా? ఏం పని లక్ష్మి? అసలు ఏం పని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నాకు ఏం అర్థం కావడం లేదు. కొటంలో ఎడ్లు ఉన్నాయి కదా, వాటిని కాస్త మేపనికే తీసుకొని పోవచ్చు కదా. ఈరోజు బాగా ఎండగా ఉంది కదా, ఈరోజు మన ఎడ్లు ఎక్కడికి పోవాలనుకోవడం లేదు లక్ష్మి. ఏంటి ఈరోజు ఎండగా ఉంది అని మన ఎడ్లు బయట మెయ్యనీకే పోను అని నీతో చెప్పాయా? అదేంటి లక్ష్మి, చూసావా బయట ఎండ ఎలా కొడుతుందో? మనం చెప్పులు వేసుకొని ఇలా కాలు తీసి బయట పెడితేనే కాలిపోతుంది మనకి. అలాంటిది ఎడ్లకు అసలు చెప్పులు ఉండవు కదా, వాటికి బుగ్గలు వస్తాయని వద్దు అని అంటున్నా. బాగానే ఉంది మీ ఆలోచన. ఇంతకీ ఈ బ్రహ్మాండమైన ఆలోచన మీకే వచ్చిందా, లేక ఆ ఎడ్లకి కూడా వచ్చిందా? ఏంటి లక్ష్మి, నువ్వు ఎడ్లు ఎలా చెప్తాయి? వాటికి మన మాటలు వస్తాయా ఏంటి? నేనే చెప్తున్నా, ఇది అంతా నా ఆలోచననే లక్ష్మి. సంతోషమండి. ఇంకా ఆ ఎడ్లకి వచ్చిన ఆలోచన ఏమో అని కంగారు పడ్డా. సరే లక్ష్మి, ఎలాగో ఈరోజు మన ఎడ్లు బయటికి ఎక్కడ పోవడం లేదు, నేను కూడా ఇంట్లోనే ఉంటున్నా కదా, నా కోసం ఏమన్నా వంట చేసి పెట్టొచ్చుగా. ఏం వంట వండి పెట్టాలో అది కూడా మీరే చెప్పండి. మంచిగా మిరపకాయ బజ్జీలు వేసి ఇవ్వొచ్చుగా లక్ష్మి. అయ్యో, మన ఇంట్లో మిరపకాయ బజ్జీలకి బజ్జీల పిండి లేదు అండి, గిర్నికి పొయ్యి పోసుకొని రావాలి, పోతారా? అవునా లక్ష్మి, సరే ఈ ఎండలో మిరపకాయ బజ్జీలు ఏం తింటాం కానీ కోడి కూర చేయు, ఇద్దరం తిందాం. సరే, ఊరిలోకి పోయి కోడిని తీసుకొనిదా, అలానే వచ్చేటప్పుడు కాస్త బియ్యం కూడా తీసుకొనిదా. దుకాణంలో ఇంట్లో కేవలం జొన్నపిండి మాత్రమే ఉంది. ఈ ఎండలో కోడి కూర ఏంటి లక్ష్మి, నేనే సాయంత్రం బయటికి పోయి వచ్చేటప్పుడు బియ్యం తీసుకొని వస్తాలే. సరే అండి, మీ ఇష్టం. మరి మీకు ఏం వంట చేసి పెట్టాలి ఇప్పుడు? ఏం తింటారో మీరే చెప్పండి. ఏం వంట వద్దులే కానీ కాస్త చల్లటి మజ్జిగ అన్న తీసుకొనిదా, దాహంగా ఉంది. సరే అండి, ఇంట్లో పెరుగు లేదు, బయట ఆ రాములు కాక దగ్గరికి పోయి పెరుగు తీసుకొని రండి, మీకు మంచి మజ్జిగ చేసి ఇస్తా. అసలు ఇంట్లో ఏం లేవానే, ఏం అడిగినా బయట పోయి తీసుకొనిదా అని అంటున్నావు? అవునండి, ఇప్పుడు ఇంట్లో సరుకులు కూడా ఏం లేవు, మీరే పోయి తీసుకొని రావాలి. లక్ష్మి, ఇప్పుడు బయట చాలా ఎండగా ఉంది, నేను సాయంత్రం పోయి సరుకులు తీసుకొని వస్తా. మీ ఇష్టమండి, మీకు నచ్చినట్టు చెయ్యండి, కానీ సాయంత్రం అయితే సరుకులు తీసుకొని రండి అని చెప్పి లక్ష్మి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా భీమయ్య అక్కడే చల్లగాలికి పడుకుంటాడు. అలా ఆ రోజు సాయంత్రం అవుతుంది. ఇంకా భీమయ్య ఇంట్లోకి సరుకులు తీసుకొని వద్దాం అని ఊరిలోకి పోతాడు. భీమయ్య ఊరిలోకి పోగానే అక్కడ తనకి అంజయ్య కనబడతాడు. అప్పుడు అంజయ్య భీమయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, ఏం భీమయ్య, ఎటో పోతున్నావు, ఏంటి సంగతి? ఏం లేదు అంజయ్య, ఇంట్లో వండుకోనికి సరుకులు అయిపోయాయి, వాటిని తీసుకొని పోదాం అని వచ్చిన. అవునా భీమయ్య, మంచిది. నేను ఈరోజు రాత్రికి మా అత్త వాళ్ళ ఇంటికి దావత్కి పోతున్నా, నాకు ఒక సహాయం చేస్తావా? ఏంటి సహాయం అంటే ఏమన్నా పని లాంటిది చెయ్యాలా? అలాంటిదేలే, కానీ మరి అంత పెద్ద పని అయితే కాదు, కొంచెం చిన్న పనినే, చేస్తావా? చిన్న పని అయితే తప్పకుండా చేస్తా, నువ్వు ఏం కంగారు పడకు. ఇంతకు అది ఏం పని అంజయ్య? రేపు ఉదయం మా ఎడ్ల కుటంకి పోయి అక్కడ పేడ అంతా ఎత్తేస్తావా, అలానే వాకిలి అంతా శుభ్రం చేసి దాన్ని కొండపోయి మా కుటంలో వేస్తావా? అరే అంజయ్య, నాకు అంత ఆరోగ్యం బాగలేదు, ఎందుకంటే నా కాలుకి ఒక పెద్ద ఎలుక కరిచింది నిన్న, నాకు కొంచెం కుంటి నడుస్తున్నా నేను. అదేంటి భీమయ్య, ఇందాక మంచిగానే నడిసావు కదా, నేను చూసా, ఇప్పుడేమో కాలుకి ఎలుక కరిచింది అని అంటున్నావు?
అరే నిజమయ్యా అంజయ్య, నాకు నిన్న ఎలుక కరిచింది. నా కాలు నొప్పిగా ఉంది. నా ఆరోగ్యం కూడా అంత బాగలేదు. మళ్ళీ ఎప్పుడన్నా నువ్వు చెప్పిన పని చేసి పెడతాలే. ఏంటి భీమయ్య, నువ్వు కావాలని నాకు అబద్ధం చెప్తున్నావు కదా, మా గొడవంలో పేడ ఎత్తాల్సి వస్తుంది అని. అదేంటి అంజయ్య, నేను రోజు మా ఇంట్లో చెయ్యనా ఏంటి? నాకు నిజంగా ఒక పెద్ద ఎలుక కరిచింది, అందుకే చెయ్య అని అంటున్నా అంతే. లేదంటే నువ్వు చెప్పిన పని నేను చెయ్యనా ఏంటి? సరే భీమయ్య, నేను వేరే వ్యక్తిని ఎవరినైనా చూసుకుంటాలే. నువ్వైతే నీ ఆరోగ్యం అలానే నీ కాలు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అంజయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా భీమయ్య కూడా సరుకుల కోసం అని చెప్పి అక్కడ ఉన్న దుకాణం దగ్గరికి పోతాడు. అయితే అప్పుడే అక్కడ దారిలో భీమయ్యకి శాంతమ్మ అవ్వ కనబడుతుంది. అప్పుడు శాంతమ్మ అవ్వ భీమయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. ఏం భీమయ్య, ఎటో వెళ్తున్నావు? ఏం లేదు శాంతమ్మ అవ్వ, కాస్త పని ఉంది, దుకాణానికి పోతున్నా. ఏంటి దుకాణానికి పోతున్నావా? అయితే నాకు ఒక చిన్న పని చేసి పెడతావా? ఏంటి శాంతమ్మ అవ్వ, నీకు కూడా దుకాణంలో ఏమన్నా సరుకులు తీసుకుని రావాలా? లేదు, అక్కడ నీళ్ళ బావి దగ్గర నా నీళ్ళ బిందె ఒకటి అక్కడే ఉంది. దాన్ని తీసుకొని వచ్చేంత బలం నా దగ్గర లేదు. అందుకే అక్కడే పెట్టి వచ్చా. కాస్త ఆ నీళ్ళ బిందెని నా ఇంటి దగ్గర తెచ్చి పెడతావా? అయ్యో శాంతవ్వ అవ్వ, నేను ఆ నీళ్ళ బావి దగ్గరికి వెళ్ళడం లేదు. ఆ నారాయణ సేటు దుకాణం దగ్గరికి పోతున్నా. నా నీళ్ళ బిందె కూడా ఆ నారాయణ సేటు దుకాణం దగ్గర ఉన్న బావి దగ్గరే ఉంది. కాస్త ఆ నీళ్ళ కుండ తెచ్చి నా ఇంటి దగ్గర పెడతావా? లేదు శాంతమ్మ అవ్వ, నాకు జ్వరం వచ్చింది. ఉదయం గోలి మాత్రలు కూడా వేసుకున్నా. నాకు మందులు ఇచ్చిన వైద్యులు గారు నాకు ఒక 3 రోజులు ఎక్కువ బరువులు లేపొద్దు అని చెప్పారు. అయ్యో భీమయ్య, చూడడానికి మంచిగానే ఆరోగ్యంగానే ఉన్నావు కదా, జ్వరం వచ్చింది అంటావేంటి? అయ్యో శాంతమ్మ అవ్వ, నాకు నిజంగా జ్వరం వచ్చింది. చూడు, నా శరీరం కూడా ఎలా నీరసంగా ఉందో. నేను మంచిగా ఉండి ఉంటే నీ నీళ్ళ బిందె మీ ఇంటికి తెచ్చి ఇచ్చేవాడిని. సరే భీమయ్య, నేను ఇంకా ఎవరైనా చూసుకుంటా. నువ్వు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని శాంతవ్వ అవ్వ భీమయ్యతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా భీమయ్య కూడా సరుకులు కొననికే అని అక్కడ నుండి దుకాణం దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా భీమయ్య తన బద్ధకం వల్ల ఎవరు ఏం పని చెప్పినా ఎలా అన్నా తప్పించుకొని ఆ పని చేయకుండా తప్పాపురం అనే ఒక చిన్న ఊరిలో భీమయ్య అనే ఒక చిన్న భూస్వామి తన భార్య లక్ష్మితో ఒక ఇంట్లో నివాసం ఉండేవాడు. అయితే భీమయ్య ఎప్పుడూ తన పొలంలో పనులు చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఖాళీ సమయం ఉన్న రోజు లేదా తనకి ఏమన్నా మంచిగా చేసుకొని తినాలి అని అనుకున్నా ఆ రోజు పనికి పోకుండా తనకి తినాలి అనిపించిన వంట చేసుకొని తినేవాడు. ఇలా ఉండగా ఒకరోజు భీమయ్య తన పొలంలో పనులు చేసి అలా ఒక చెట్టు కింద వచ్చి కూర్చొని విశ్రాంతి తీసుకుంటాడు. అయితే అప్పుడే అక్కడికి రాములు వచ్చి చాలా సంతోషంగా భీమయ్య దగ్గర నిలబడతాడు. అప్పుడు భీమయ్య రాములతో ఇలా అంటాడు. ఏం రాములు, అంత సంతోషంగా ఉన్నావు? ఏంటి, ఏమైంది? ఏమన్నా విషయమా ఏంటి? అబ్బే అదేం లేదు భీమయ్య, నిన్న రాత్రి మా ఇంటిది కాకరకాయకి వాటిలో ఉప్పు కారం పెట్టి నూనెలో వేయించింది. నిన్న రాత్రి తిన్న రుచి ఇంకా నా నోట్లో నుంచి వెళ్ళడం లేదు. ఏంటి రాములు, నిన్న కాకరకాయ తింటే ఇంకా ఇప్పటిదాకా సంతోషంగా ఉన్నావా? అది కాదు భీమయ్య, నేను మా ఇంటిదానికి ఈరోజు కూడా నిన్న చేసిన విధంగా కాకరకాయ వేపుడు చెయ్యమని చెప్పిన. అయితే మా ఇంటిది సరే చేస్తా, దానికోసం 7-8 కాకరకాయలు తీసుకొని రాపో అని చెప్పింది. అందుకే నేను వాటిని తీసుకొని పోదాం అని వచ్చిన. అందుకే ఇంత సంతోషంగా ఉన్నా. ఏంటి రాములు, కాకరకాయకి ఉప్పు కారం తట్టించి నూనెలో వేపుకుంటే అంత మంచిగా ఉంటుందా? మంచిగా ఉండటం ఏమిటి భీమయ్య, అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలానే చేయండి. ఇంకా వారంలో 2-3 సార్లు అన్న ఇలానే చేసుకొని తింటారు. అవునా రాములు, ఇంతకీ ఈ కాకరకాయ వేపుడు ఎలా చెయ్యాలో కాస్త వివరించి చెప్పు. నేను కూడా రేపు మా ఇంట్లో కాకరకాయ వేపుడు వండుకుంటా. అప్పుడు రాములు భీమయ్యతో,
కాకరకాయ వేపుడు ఎలా చెయ్యాలో ఈ విధంగా చెప్తాడు. ఏం లేదు భీమయ్య, ముందు నీకు ఎన్ని కాకరకాయలు కావాలో అన్ని తీసుకో. వాటిని శుభ్రంగా కడిగి కాకరకాయలు మధ్యలో కోసి పక్కన ఒక గిన్నెలో కొంచెం అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారం అన్నీ మంచిగా కలిపి అలా మంచిగా కలిపిన తర్వాత ఇంకేం చెయ్యాలి రాములు? ఆ కాకరకాయకి మంచిగా ఉప్పు, కారం తట్టించి వాటిని వేడివేడి నూనెలో దూరగా అయ్యేదాకా వేపుకొని బయటికి తీసి అన్నంలో కానీ, రొట్టె మీద కానీ లేదా అలానే కూడా తిన్న అద్భుతంగా ఉంటది. అబ్బా రాములు, నువ్వు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్లు వస్తున్నాయి. నేను రేపు తప్పకుండా కాకరకాయ వేపుడు చేసుకుంటా మా ఇంట్లో. సరే భీమయ్య, నువ్వు రేపు కాకరకాయ చేసుకొని తిన్నాక ఆ రుచి ఎలా ఉందో నాకు చెప్పు, సరేనా? సరే రాములు, తప్పకుండా చెప్తా ఆ కాకరకాయ రుచి ఎలా వస్తుందో అనేది. సరే భీమయ్య, నేను వెళ్తా. ఇంకా కాకరకాయలు తీసుకొని మా ఇంటికి పోవాలి. మళ్ళీ ఆలస్యం అవుతుంది వంటకి. సరే రాములు, మంచిది. వెళ్ళు వెళ్ళు, కాకరకాయలు త్వరగా తీసుకొని ఇంటికి వెళ్ళు అని అంటాడు భీమయ్య. ఇంకా రాములు సరే అని అక్కడ నుండి కాకరకాయల కోసం అని వెళతాడు. ఇంకా భీమయ్య కూడా తన మనసులో ఇలా అనుకుంటాడు, ఎలా అయినా సరే రేపు ఈ కాకరకాయల వేపుడు చేసుకొని కడుపు నిండా తినాలి. కుదిరితే రేపు 3 పూటలు ఈ కాకరకాయ వేపుడుని తినాలి అని భీమయ్య తన మనసులో అనుకుంటాడు. ఇంకా భీమయ్య ఆ రోజు తన పొలంలో పని అంతా చేసుకొని తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా భీమయ్య తన ఇంటికి పోగానే తన భార్య లక్ష్మి ఇంట్లో కూర్చొని ఉంటది. అప్పుడు లక్ష్మి భీమయ్యని చూసి ఇలా అంటుంది, అగో ఏమైందండి? ఈరోజు ఎందుకో చాలా సంతోషంగా ఉన్నారు? ఏంటి విషయం? ఏం లేదు లక్ష్మి, నాకు కాకరకాయ వేపుడు తినాలి అనిపిస్తుంది. మన పెరట్లో ఏమన్నా కాకరకాయలు ఉన్నాయా? నాకు ఆ కాకరకాయల కూర నచ్చదు అని నేను మన పెరట్లో ఈ కాకరకాయ మొక్కలు పెంచడం లేదండి. అయ్యో, ఎంత పని చేసావు లక్ష్మి. నాకు ఒక్కసారైనా కాకరకాయ వేపుడు రుచి చూడాలని ఉంది. ఇప్పుడు ఎలా? సరే అండి, మీరేం కంగారు పడకండి. మన పక్కింటి పద్మావతిన వాకిట్లో కాకరకాయ తీగ ఉంది. దానికి చాలా కాకరకాయలు ఉన్నాయి. నేను నీకోసం కొన్ని తీసుకొని వస్తా, తనని అడిగి. సరే లక్ష్మి, అయితే 1 కిలో కాకరకాయలు వచ్చేలాగా తీసుకొనిదా నా కోసం, సరేనా? ఏంటండి, మన చుట్టుపక్కల వాళ్ళని కూడా భోజనాలకి పిలుస్తారా ఏంటి? అంతగనం కాకరకాయలెందుకు? అవన్నీ మనకే లక్ష్మి. నువ్వైతే నేను చెప్పినట్టు 1 కిలో వచ్చేలాగా తీసుకొనిదా. రేపు 3 పూటలు దాన్నే తింటా. సరే అండి, మీరు అంత ఆశగా అడుగుతున్నారు కదా, తీసుకుని వస్తాలే రేపు ఉదయం, సరేనా? సరే లక్ష్మి, రేపు ఉదయం కాకరకాయలు తీసుకొనిదా. మంచిగా లేతగా ఉండేటివి, అప్పుడే వండుకొని తినొచ్చు. అలా ఆ రోజు గడిసిపోతుంది. ఇంకా మరుసటి రోజు ఉదయం లక్ష్మి పద్మ వాళ్ళ ఇంటికి పోయి భీమయ్య అడిగినట్టు 1 కిలో కాకరకాయలు తీసుకొని తన ఇంటికి వస్తుంది. ఇంకా భీమయ్య లక్ష్మి చేతిలో ఉన్న కాకరకాయలను చూసి సంతోషంతో లక్ష్మితో ఇలా అంటాడు, లక్ష్మి, నువ్వు వాటిని మంచిగా కడిగి వాటి మధ్యలో ఒక ఘాటు పెట్టు, ఉప్పు, కారం పెట్టనీకే. సరే అండి, నేను కాకరకాయలు మంచిగా కడిగి అందులో మధ్యలో ఒక ఘాటు పెడతా. మీరు ఉప్పు, కారం అన్నీ కలపండి అని అంటుంది లక్ష్మి. ఇంకా లక్ష్మి ఆ కాకరకాయలని మంచిగా కడిగి వాటి మధ్యలో ఒక ఘాటు పెడుతుంది. ఇంకా భీమయ్య కూడా ఒక చిన్న గిన్నెలో కాస్త అల్లమెల్లిగడ్డ, ఉప్పు, కారం మంచిగా రుచికి సరిపడా కలుపుతాడు. కొంచెం సేపు అయ్యాక భీమయ్య పొయ్యి మీద ఒక బొగాని పెట్టి అందులో మంచు నూనె వేసి దాన్ని వేడి చేస్తాడు. అలా కొంచెం సేపు గడిసాక భీమయ్య ఆ వేడివేడి నూనెలో ఈ కాకరకాయలు వేస్తాడు. ఆ కాకరకాయలు మంచిగా దూరగా వేగినాక ఆ కాకరకాయలు ఒక గిన్నెలోకి తీస్తాడు. కొంచెం సేపు అయ్యాక భీమయ్య భోజనం చెయ్యనీకి కూర్చుంటాడు. అప్పుడు భీమయ్య లక్ష్మితో ఇలా అంటాడు, లక్ష్మి, కాకరకాయ వేపుడు చాలా బాగా కుదిరింది. నువ్వు కూడా కూర్చో, తిను. ఏవండి, నాకు ఈ కాకరకాయ అస్సలు తినబుద్ధి కాదండి. నేను మీరే తినేయండి. సరే, నీ ఇష్టం. మళ్ళీ ఇలా కుదురుతుందో లేదో అంటూ భీమయ్య అన్నంలో కాకరకాయ వేపుడు వేసుకొని తింటాడు. అలా భీమయ్య కాకరకాయ వేపుడు చేసుకొని కడుపు నిండా తింటాడు.
అలా ఆ రోజు భీమయ్య పొలంకి పోకుండా అలానే ఇంట్లో తిని ప్రశాంతంగా పడుకుంటాడు. అలా ఆ రోజు రాత్రి అవుతుంది. మళ్ళీ భీమయ్య తిననీకి కూర్చుంటాడు. ఇప్పుడు భీమయ్య లక్ష్మితో ఇలా అంటాడు. ఏం లక్ష్మి, ఈరోజు కాకరకాయ కూర కదా ఇంట్లో, నువ్వు ఈ కూర తినవు కదా, మరి నువ్వు ఇప్పుడు ఏం తింటావు? ఏవండి, నన్ను క్షమించండి, కాకరకాయ కూర అంతా అయిపోయింది. అదేంటి లక్ష్మి, ఇంక సగం కూర ఉండాలి కదా, నువ్వు ఎవరికన్నా ఇచ్చావా పక్క ఇంటి వాళ్ళకి? లేదండి, నేనే మొత్తం తినేసా. అదేంటి లక్ష్మి, నువ్వు కాకరకాయ తినవు కదా, మరి ఎలా తినేసావు ఆయంత? నేను ఈరోజు ఉదయం నుంచి ఏం తినలేదు కదా, నాకు మధ్యాహ్నం చాలా ఆకలి వేసింది. ఇంకా ఈ కాకరకాయ కూర మాత్రం ఉండే, ఇంకా ఏం చేస్తాం, కొంచెం తిని చూద్దాం అని తిన్నా. నువ్వు కొంచెం తిని చూస్తే మరి మొత్తం కూర ఎలా అయిపోతుంది లక్ష్మి? నేను కూడా కొంచెం తిందాం అని అనుకున్నా అండి, కానీ కొంచెం తిన్నాక దీని రుచి ఏంటో తెలిసింది. ఇంకా మొత్తం నేనే తినేసా. పర్వాలేదులే లక్ష్మి, మనం మళ్ళీ రేపు చేసుకుందాంలే. అదేం కుదరదండి, ఇప్పుడే చేసుకుందాం. నేను ఇందాకే పద్మావతిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొన్ని కాకరకాయలు తీసుకొని వచ్చిన. సరే లక్ష్మి, నీ ఇష్టం. మళ్ళీ ఇప్పుడు కూడా మనం కాకరకాయ వేపుడు చేసుకొని తిందాం అని అంటాడు భీమయ్య. అలా ఆ రోజు రాత్రి కూడా భీమయ్య ఇంకా లక్ష్మి ఇద్దరు మళ్ళీ కాకరకాయ వేపుడు చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి సరికొత్త స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.